నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని అనేక ప్రాంతాలలో వివిధ ప్రాజెక్టులనైతే కువైట్ ప్రభుత్వం గాని ప్రైవేటు రంగంలో అనేక ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. అందులో లక్షల మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అలాగే కువైట్లోని ఆల్ ముత్లా నగరం ప్రాజెక్టులో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు చనిపోతూ ఉన్నారు. అలాగే వారి యొక్క భద్రత గురించి గాని వారి యొక్క రక్షణ గురించి గాని కువైట్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి పైకప్పు పైన భారతీయుడి మృతదేహం లభ్యమయ్యింది. అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆల్ ముత్లాలోని ఇంటి పైకప్పుపై ఉన్న భారతీయ కార్మికుడి మృతదేహం కనిపించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు. అలాగే పోలీసులు వెంటనే ఎమర్జెన్సీ సిబ్బందిని సంఘటనా స్థలానికి పిలిపించారు. అలాగే వాళ్ళు వచ్చి వైద్య సిబ్బంది పరిశీలించిన తర్వాత ఈ యొక్క కార్మికుడు చనిపోయాడని చెప్పి తెలపడం జరిగింది. అలాగే ఇక కార్మికుడి వివరాలు తనిఖీ చేయగా ఇతను 44 ఏళ్ల భారతీయ కార్మికుడని చెప్పి పోలీసులు తెలిపారు. అలాగే అతను ఏ రాష్ట్రానికి చెందినవాడనేది పోలీసులైతే వెల్లడించలేదు. బహుశా అతను పనిచేస్తూ ఉన్నప్పుడు మరణించి ఉన్నట్లు పోలీసులైతే ప్రాథమిక విచారణలో తేల్చారు. అలాగే మరణానికి గల కారణాలను గుర్తించేందుకు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కార్మికుడి మృతికి దారి తీసిన పరిస్థితులపైన విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి కార్మికుడిని ఎవరైనా చంపారా, లేకపోతే అతను ఏమైనా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా, లేకపోతే అతనిది సహజ మరణమా అనేది తెలియాల్సి ఉందంటే ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంటుందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి కువైట్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు కువైట్ లో ఎండలు ఎక్కువగా ఉన్నాయన్న తగినన్ని జాగ్రత్తలు తీసుకొని పని చేయాలని కోరుకుంటూ, అలాగే యొక్క భారతీయుడి ఆత్మకు శాంతి కలగాలని మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.